తరగతి గదిలో గొడుగులు పట్టుకుని పాఠాలు వింటున్నారు. కృష్ణపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో వాటర్ లీకేజీ సమస్యతో విద్యార్థులు బాధపడుతున్నారు అనే పలు కథనాలకు స్పందించిన అధికారులు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2 గదుల్లో స్లాబ్ నుండి నీరు లీక్ అయ్యి తరగతి గదంతా నీటిమయం అయ్యింది. డిజిటల్ టీవీ కూడా పాడైనట్లుగా బుధవారం రోజున వచ్చిన పలు వార్తా కథనాలకు జిల్లా కలెక్టర్ మరియు డిఈఓ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సమస్య గుర్తించి పక్క తరగతి గదులు మార్చామని, వర్షాలు తగ్గిన వెంటనే ఇంజనీర్ల సలహా మేరకు కెమికల్ కోటింగ్ చేసి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా NK24 టీవీతో డిఈఓ ఫేస్ టు ఫేస్. ఏదైతే మరి నిన్నటి రోజున కృష్ణపల్లిలో మరి వాటరు కారుతున్నాయి స్కూల్ బిల్డింగ్ నుంచి అనేటువంటి సందర్భంలో మరి ఈరోజు అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఈ స్కూల్ ప్రాబ్లం ఏంటిది, ఇక్కడ మీరు చర్యలు ఎలా తీసుకుంటున్నారు? కృష్ణపల్లి హై స్కూల్లో వాటర్ క్లాస్ రూమ్లో వాటర్ లీకేజ్ ఉందని తెలిసినందువల్ల రావడం జరిగింది. అక్కడ ఆల్రెడీ మన కింద లీకేజెస్ కూడా అన్ని రిపేర్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ చెప్పిన దాని ప్రకారం అది వాటర్ లీకేజ్ అనేది కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా చేయాలంటే దానివల్ల వాటర్ వర్షాలు తగ్గిన వెంటనే ఇమీడియట్గా అది చేయడానికి విద్యార్థులు కూర్చోవడానికి మాత్రం సఫిషియెంట్ అకామిడేషన్ అయితే ఉంది. మరి హెడ్ మాస్టర్ గారు అకామిడేషన్ అక్కడ ఉన్నాయి వాడుకోకుండా అక్కడ కూర్చున్నట్టు తెలుసాను. అయితే కలెక్టర్ గారికి వచ్చారు కదా, ఎలాంటి హామీ ఇచ్చారు సార్? ఇది ఎన్ని రోజులుగా ఈ సమస్య పరిష్కారం కావచ్చు? ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు కాకుండా ఇప్పుడు తరగతి గదులు తక్కువ ఉన్నటువంటి ఒక మన వార్తలు చూస్తూ ఉన్నాం. తరగతి గదులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2 రూమ్స్ మనం నిరుపయోగం ఉండడం వలన మరి ఒకటే దగ్గర తరగతి గదులు ఎలా నిర్వహిస్తారు, దానిపైన చర్యలు ఎలా ఉంటాయి? ఉన్న క్లాసుకి సంబంధించిన సఫిషియెంట్ 5 క్లాసులు రన్ చేయడానికి సఫిషియెంట్గా ఉంటుంది. ఎక్కడైతే లీకేజ్ ఉందో అది వర్షం తగ్గిన వెంటనే ఇమీడియట్గా 3 డేస్లో రిపేర్ చేయాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా కొత్త బిల్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా సార్. ఇప్పుడు ఇది రీసెంట్గానే మన ఊరు మనబడి కింద రిపేర్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా జరుగుతుంది అంటే మరి దీనిపైన చర్యలు ఎలా ఉంటాయి ముందస్తుగా? లీకేజ్ అనేది వచ్చింది వాస్తవం. చూసి టెక్నికల్గా ఇంజనీర్స్ వాళ్ళు ఇలా కృష్ణపల్లి జడ్పీఎస్ఎస్ స్కూల్లో స్లాబ్ నుంచి వాటర్ లీకేజ్ కావడం వల్ల మేము పేరెంట్స్ నిన్న పాఠశాలకు వచ్చి పిల్లల ఇబ్బందులు చూడలేక ఆ వీడియోస్ తీసి ప్రెస్ వాళ్ళకి ఇవ్వడం వలన ఆ ప్రెస్ వాళ్ళు పేపర్లు కానీ మీడియాలో కానీ రావడం వల్ల కలెక్టరు, డిఈఓ గారు, పై అధికారులు అందరూ వచ్చి కృష్ణపల్లి గ్రామ పాఠశాలను సందర్శించి మరమ్మతులు తొందరగా చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరీ తొందరగా హామీ చేసి పిల్లల సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇది మంచిర్యాల జిల్లా నెన్నెల మండల్ కృష్ణపల్లి గ్రామం మరి హై స్కూల్లో 2 క్లాస్ రూమ్లలో వాటర్ లీకేజీ ఉందంటూ మరి గత 2 రోజులుగా మరి సోషల్ మీడియాలో వార్తలు రావడంతో మరి ఈ రోజున అధికారులు మరి కలెక్టర్ గారు కావచ్చు, డిఈఓ కావచ్చు స్పందించి మరి వెంటనే ఈ స్కూళ్లను సందర్శించి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ అదనంగా ఉన్నటువంటి 2 క్లాస్ రూమ్లలో ఉన్నటువంటి ఆ లీకేజీ ప్రాబ్లమ్ని కూడా మరి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పేసి వారు మాట్లాడినటువంటి సంఘటన చూస్తున్నాయి. ఇది NK24 టీవీ.